ఈరోజు సర్వైకల్ స్టెనోసిస్ అంటే ఏంటో తెలుసుకుందామండి. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. సర్వైకల్ స్టెనోసిస్ అంటే గర్భసంచి ద్వారం ఓపెన్ గా కాకుండా క్లోజ్ అయిపోయి ఉండేదాన్ని సర్వైకల్ స్టెనోసిస్ అంటాం. దీన్ని కనుక మనం కేటగిరైజ్ చేసినట్లయితే పార్షియల్ సర్వైకల్ స్టెనోసిస్ అండ్ కంప్లీట్ సర్వైకల్ స్టెనోసిస్. కంప్లీట్ సర్వైకల్ స్టెనోసిస్ అనేది చాలా రేర్ అండి. పార్షియల్ అంటే ఏంటంటే కొంచెం కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ పాసేజ్ అనేది పార్షియల్ గా బ్లాక్ అయి ఉంటుంది. అందుకనే దీని సిమ్టమ్స్ అనేవి అంత స్పెసిఫిక్ గా ఉండకపోవచ్చు అండి. అండ్ కాజెస్ పరంగా వచ్చినట్లయితే గనక ఎక్వైర్డ్ అండ్ కంజెనైటల్ కాజెస్. కంజెనైటల్ సర్వైకల్ స్టెనోసిస్ కొంచెం రేర్ అండి. ఎక్వైర్డ్ కాజెస్ అయినట్లయితే గనక దేని వలన సర్విక్స్ అనేది స్టెనోస్ అయిపోయి ఉంటుంది, అంటే ఎడ్హెషన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి సర్వైకల్ కెనాల్ లో అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఏమైనా థెరప్యూటిక్ ప్రొసీజర్స్. ఇది వరకు గర్భసంచి ప్రాబ్లం ఏమైనా ఉంది, గర్భసంచి బ్లీడింగ్ అయినందువలన లేదా మరేమైనా కాజెస్ వలన ఎబ్లేషన్ ప్రొసీజర్స్ అయినా లేదా సర్వైకల్ కోనైజేషన్ అయినా గానీ లేదంటే ఇది వరకే క్యూరటింగ్స్ విగరస్ గా చేసినట్లయినా వీళ్ళందరూ ఎట్ రిస్క్ అండి. ఇంటర్నల్ ఆస్ దగ్గర గానీ లేదా కెనాల్ లో గనుక డ్యామేజ్ అయినట్లయితే గనుక ఇన్స్ట్రుమెంట్ వలన స్టెనోస్ ఆర్ ఎడ్హెషన్స్ ఫామ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. అదర్ కాజెస్ విషయానికి వచ్చినట్లయితే గనుక అబ్స్ట్రక్టివ్ కాజెస్, ఏమైనా సర్వైకల్ ఫైబ్రాయిడ్, లార్జ్ ఫైబ్రాయిడ్ ఉంది, అది కనుక కెనాల్ ని కంప్రెస్ చేసినట్లయినా గానీ మనకి సర్విక్స్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుందండి. అప్పుడు మనం ఎలా దీన్ని డయాగ్నోస్ చేస్తాము అంటే ఈదర్ సిమ్టమ్స్ ఆర్ ఏ సైలెంట్ సర్వైకల్ స్టెనోసిస్. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే అండి, ఏదైతే కనుక మెన్స్ట్రువల్ బ్లడ్ బయటకు రావాలో అది కెనాల్ అనేది బ్లాక్ అయిపోతుంది కనుక అది లోపలే కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. దీన్నే హెమటోమెట్రా అంటాము లేదా పయోమెట్రా. ఈ హెమటోమెట్రా అనేది ఇన్ఫెక్ట్ అయ్యి పయోమెట్రా అంటే పస్ అనేది ఫామ్ అవుతుంది. సో పేషెంట్ అనేది చాలా అక్యూట్ గా ప్రెసెంట్ అవుతారు అలాంటి కండిషన్ లో. లేదంటే హైడ్రోమెట్రా. ఇవన్నీ కంప్లీట్ గా సర్విక్స్ బ్లాక్ అయితే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ పార్షియల్ గా సర్విక్స్ బ్లాక్ అయినట్లయితే కనుక కంప్లీట్ గా పేషెంట్ అనేది ఎసిమ్టమాటిక్ గా ఉంటుంది. లేదంటే సమ్ టైమ్స్ ఇన్ఫర్టైల్ కపుల్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉండేటప్పుడు సర్విక్స్ అనేది ఏమైనా పార్షియల్ గా బ్లాక్ అయినట్లయితే సిమెన్ ఏదైతే ఉందో అది లోపలికి ఎంటర్ అవ్వడానికి డిఫికల్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ ఎడ్హెషన్స్ ఉన్న సర్వైకల్ కెనాల్ లో నుంచి సర్విక్స్ ఏదైతే మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అది ప్రాపర్ గా ఉండదు. దాని వలన స్పర్మ్స్ అనేవి ఎండోమెట్రియల్ క్యావిటీలోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఇన్ఫర్టిలిటీతో మన దగ్గరికి ప్రెసెంట్ అవుతారు. ఇప్పుడు మనం డయాగ్నోసిస్ ఆఫ్ సర్వైకల్ స్టెనోసిస్ అనేది తెలుసుకుందామండి. ఆబ్వియస్ గా ఇన్ఫర్టిలిటీతో కపుల్ మన దగ్గరికి వచ్చినట్లయితే మనము ఫ్యూ ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. మాక్ ఈటీ అనేది లేదంటే డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ మాక్ ఈటీ అనేది ఇట్ ఈస్ ఎ బ్లైండ్ ప్రొసీజర్ చెప్పాలంటే హిస్ట్రోస్కోప్ తో కంపేర్ చేసినట్లయితే కనుక. దీనిలో మనం స్కాన్ హెల్ప్ తీసుకుని గర్భసంచి ద్వారంలో ఈటీ కెథెటర్ ని లేదంటే ఐయుఐ కెథెటర్ ని పాస్ చేసినప్పుడు అది ఎంత వరకు వెళ్ళగలుగుతుంది అన్నది మనకు తెలుస్తుందండి. అట్ ద సేమ్ టైం డైరెక్షన్ ఆల్సో. మోస్ట్ స్పెసిఫిక్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసరికి హిస్ట్రోస్కోప్ అండి. మనం కెమెరాని కింద గర్భసంచి ద్వారం నుంచి డైరెక్ట్ గా అండర్ విజన్ పంపిస్తాము. దీన్నే హైడ్రో విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ హెల్ప్ తోని సెలైన్, వాటర్ ఇన్ ద సెన్స్ సెలైన్ హెల్ప్ తో ఎక్కడ వరకు అయితే కనుక బ్లాక్ ఉంది అన్నది మనం తెలుసుకుని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఆ బ్లాక్ అయితే బ్లాక్ లేదా ఎడ్హెషన్స్ ఉన్నట్లయితే కనుక వాటిని రిలీజ్ చేయడానికి యూజ్ ఉంటుందండి. ఇది డయాగ్నోసిస్. ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేస్తాము సర్వైకల్ స్టెనోసిస్ ఉన్న కేసెస్ లో అన్నట్లయితే కనుక వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ నాన్ సర్జికల్ అండ్ సర్జికల్. నాన్ సర్జికల్ విషయానికి వస్తే గనక మనకి డైలేటర్స్ ఉంటాయండి. లామినేరియా డైలేటర్ అన్నట్లు ఈ లామినేరియా అనేది కింద నుంచి ఇన్సర్ట్ చేస్తామండి. హైగ్రోస్కోపిక్ యాక్షన్ వలన దీని యాక్షన్ అనేది అరౌండ్ 12 to 24 hours ఉంటుంది. ఇది మెయింటైన్ చేస్తుంది సర్విక్స్ ని డైలేటెడ్ స్టేట్ లో ఉంచడానికి. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా మీసోప్రోస్టల్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయండి. ఇది కూడాను సేమ్ హైగ్రోస్కోపిక్ యాక్షన్ వల్లనే సర్వైకల్ కెనాల్ ని ఓపెన్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సర్జికల్ కరెక్షన్ లో ఏంటంటే అగైన్ ద సేమ్ హిస్ట్రోస్కోపీ మెథడ్ యూజ్ చేసి సర్జికల్ గా మనము ఏవైతే ఎడ్హెషన్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తామండి. థ్యాంక్ యూ.